వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం బయాలజీలో ఉన్నాం కదా. సో చూడండి, ఈరోజు అస్థిపంజర వ్యవస్థ గురించి చెప్పుకుందాం, స్కెలిటల్ సిస్టమ్. ఓకేనా? ఈ స్కెలిటల్ సిస్టంలో చూడండి, ఈ స్కెలిటల్ సిస్టంలో మనం జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయాలంటే కొంచెం ఈజీగానే ఇచ్చారు, చాలా ఈజీగా ఇచ్చారు నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏమన్నా కొంచెం టఫ్గా అడగచ్చేమో అని చెప్పేసి సో కొంచెం థియరీ ఇస్తాను. ఈ థియరీ విన్న తర్వాత మ్యాక్సిమం మీరు బిట్స్ చేయగలుగుతారు. ఒకవేళ నేను థియరీ చెప్పిన తర్వాత ఏమైనా కవర్ కాకపోతే మళ్ళీ బిట్స్లో కవర్ అవుతాయి కదా. ఓకేనా? సరే చూద్దాం. సో ఈ స్కెలిటల్ సిస్టంలో మనం ఇంట్రొడక్షన్ చెప్పుకుంటాం కాబట్టి సో కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. సరే, అసలు ఈ స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ అనేది చూడండి, ఈ స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ. అసలు ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఓకేనా? సో ఏ జీవిలో చూసుకున్నా సరే రెండు రకాలుగా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే ఒకటి వచ్చేసి చూడండి, ఎగ్జోస్కెలిటాన్ అంటే ఏంటిది? బాహ్య అస్థిపంజర వ్యవస్థ. నెక్స్ట్ ఎండోస్కెలిటాన్ సిస్టమ్ అంటే అంతర అస్థిపంజర వ్యవస్థ. మరి బాహ్య అస్థిపంజర వ్యవస్థలో ఏమేమి మనకు కవర్ అవుతాయి అంటే సో ఏమేమి కవర్ అవుతాయి అంటే చూడండి, ఒకటి వచ్చేసి ఏమంటారంటే స్కేల్స్ అంటారు, స్కేల్స్. రెండోది వచ్చేసి క్విల్స్. మూడోది వచ్చేసి సో స్కిల్స్ తర్వాత మూడోది వచ్చేసి ఏమంటారు అంటే సో దీని వచ్చేసి షెల్ అంటారు, షెల్. ఇవి వచ్చేసి బీక్. సో తర్వాత వచ్చేసి హార్న్. ఓకేనా? సో ఇట్లా చెప్తా ఉంటారు. స్కేల్స్ అంటే ఏంటి సార్ అంటే పొలుసులు. చేపలకు ఉంటాయి కదా పొలుసులు, గీకుతారు కదా పట్టుకొని చేపని తోముతా అంటారు కదా, అట్లా ఆ పొలుసులు. గిల్స్ అంటే ఏంటంటే ఈకలు. బీక్ అంటే ఏంటంటే ముక్కు. హార్న్ అంటే ఏంటంటే కొమ్ము. ఓకేనా? ఇంకా షల్ అంటే ఏంటంటే దీని తెలుగులో కర్పరం అంటారు. దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఈ షెల్ అనేది దేంతో తయారవుతుందంటే CaCO3తో కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. దీన్ని మనం ఇంకా ఎక్కడసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే నత్తలో పై భాగం ఉంటుంది కదా, నత్తలో పై భాగం దానిలో అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు మన కోడిగుడ్డు పైన పెంకు ఉండిద్దా, అది కూడా CaCO3తోనే ఫామ్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్తోనే ఫామ్ అవుతుంది. చూడండి, స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే ఎగ్జోస్కెలిటాన్, ఎండోస్కెలిటాన్. సో బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే బయటికి కనిపించేది అనమాట. సో బయట చూడంగానే నాకర్ అయితే కనిపించేది. ఇదేంటిది? ఎండోస్కెలిటాన్, లోపల అంతర అస్థిపంజర వ్యవస్థ, బాడీ లోపల ఉండే అస్థిపంజర వ్యవస్థ. ఈ యొక్క ఎగ్జోస్కెలిటన్లో సో ఏమేం కవర్ అవుతాయి అంటే ఒకటి స్కేల్స్, క్విల్స్, బీక్, హార్న్, షెల్, పొలుసులు, ఈకలు, ముక్కు, కొమ్ము, కర్పరం. ఇవి అనేవి కవర్ అవుతూ ఉంటాయి. సో ఇది CaCO3తో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సో కెరాటిన్ అనే ఒక ప్రోటీన్తో తయారవుతూ ఉంటాయి. ఓకేనా? సరే చూడండి, ఈ యొక్క ఎండోస్కెలిటాన్లో మళ్ళీ రకాలు ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. అవి ఏంటంటే 2 టైప్స్. అందులో ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే ఒకటి కార్టిలేజ్, రెండోది బోన్. ఈ కార్టిలేజ్ అంటే మృదులాస్థి. బోన్ అంటే తెలుసుగా, ఎముకలు. అవునా? సరే, ఈ కార్టిలేజ్ గురించి చూసిన తర్వాత ఆ బోన్స్ దగ్గరికి వెళ్దాం. అయితే ఈ కార్టిలేజ్లో ఏంటి సార్ అంటే సో ఈ యొక్క కార్టిలేజ్, స్టడీ ఆఫ్ కార్టిలేజ్ ఏమంటారు? సో కాండ్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ కార్టిలేజ్, కాండ్రాలజీ. ఓకేనా? కాండ్రాలజీ. ఈ యొక్క కణాలను ఏమంటారు? ఈ యొక్క మృదులాస్థి కణాలని కాండ్రోసైట్స్ అంటారు. ఓకేనా? కాండ్రోసైట్స్. ఇంకా వీటిని ఎక్కడ సార్ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ యొక్క కాండ్రోసైట్స్ని ఎక్కడ సార్ అబ్జర్వ్ చేయొచ్చు అంటే పిన్న. ఎగ్జాంపుల్స్ ఏంటిది? పిన్న అంటే ఏంటంటే చెవి డొప్ప ఇది. ఓకేనా? ఇలా ఫ్లెక్సిబుల్ అవ్వగానే వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా? సో ఇక్కడ అంతేకాదు నోసల్ టిప్ ఆఫ్ ది నోస్ అంటారు, మన ముక్కు కొనభాగం. దాన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో మళ్ళీ కాకపోతే సేమ్ పొజిషన్కి వెళ్తాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు ఇంకా C షేప్డ్ రింగ్స్, ఇక్కడ ఉన్న C షేప్డ్ రింగ్స్. ఈ రింగ్స్ అన్నీ కూడా ఏంటివి?
ఈ యొక్క కార్టిలేజ్తో తయారైనవి. ఆల్రెడీ దీని గురించి నేను కవర్ చేశాను. అండ్ ఇంకా ఎక్కడసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే చిన్నపిల్లల్లో ఉన్న ఎముకలన్నీ కూడా కార్టిలేజ్ బోన్సే. బోన్స్ కాదు, కార్టిలేజ్తోనే తయారవుతాయి. అవేంటివి? మృదులాస్థులతోనే తయారవుతాయి. ఓకేనా? ఇంతవరకు ఇంట్రడక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. స్కెలిటన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ రెండు రకాలు. ఒకటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, అంతర అస్థిపంజర వ్యవస్థ. ఓకేనా? సరే, ఆ తర్వాత వచ్చేసి ఇందులో స్కేల్స్, స్క్విల్స్, బీక్, సో హార్న్, షెల్స్, పొలుసులు, ఈకలు, ముక్కు, ఓకేనా, కొమ్ము, ఈ యొక్క కర్పరం, ఇవి తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కెరాటిన్తో తయారవుతుంటే ఇది మాత్రం CaCO3 కాల్షియం కార్బోనేట్తో. ఇది కూడా కోడిగుడ్డు పైన పెంకు ఉండేది కదా, అది కూడా అనమాట, అట్లా ఆ టైప్ ఇది. సో ఎండోస్కెలిటన్, అంతరస్థిపంజర వ్యవస్థ వచ్చేసి కార్టిలేజ్, బోన్ గురించి చూద్దాం. ఈ యొక్క మృదులాస్థిలో, ఈ మృదులాస్థినే ఏమంటారు అంటే అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటాం. వీటి యొక్క కణాలను ఏమంటారంటే కాండ్రోసైట్స్ అంటారు. ఇవి మనం ఎక్కడసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే పిన్న అంటే చెవి డొప్ప, ఆ తర్వాత వచ్చేసి టిప్ ఆఫ్ ది నోస్, ముక్కు కొన దగ్గర కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు చిన్నపిల్లల్లో ఉండే అన్ని యొక్క బోన్స్ కూడా ఈ కార్టిలేజ్ బోన్సే. అలాగే సి షేప్డ్ రింగ్స్, ఇక్కడ సి షేప్డ్ ఆహార వాహిక మూసుకుపోకుండా ఊసోపాగస్ వరకు ఉంటాయి కదా, ఈ సి షేప్డ్ రింగ్స్ ఏంటంటే కార్టిలేజ్ కిందకే వస్తాయి. అయితే బోన్స్ ఏముంటాయి సార్ అంటే చూడండి, అసలు మనకి బోన్స్, సో మనకి బోన్స్ మొత్తం ఎన్ని? 206 ఉంటాయి. అవునా? బోన్స్ అనేది మొత్తం 206. మరి జాయింట్స్, కీళ్ళు ఎన్ని? కీళ్ళు 230. మరి మొత్తం కండరాలు ఎన్ని? 639. చిన్నపిల్లలో మొత్తం బోన్స్ ఎన్ని? 300. కనీసం ఇవన్నా తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సరే, ఈ బోన్స్ మొత్తం 206 కదా, చూద్దామా 206 ఒకసారి? అవసరం లేదా? సరే, ట్రై చేద్దాం. 206 వస్తాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? సరే, చూడండి, ఈ యొక్క బోన్స్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే హెడ్, తలలో. సో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనకి రైల్వే ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి, సో మనకి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది మనకి రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే మనకి హర్షిత్ ఇన్స్టిట్యూట్ మనకి ఆన్లైన్ యాప్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 క్లాసెస్ కూడా కలిపి, అండ్ అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి విత్ ఎక్స్ప్లెనేషన్తో మనకి రావడం జరుగుతుంది. ఈ 2 కలిపి మనకి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 2 కూడా RRB స్పెషల్ కింద మనం ఏం చేసామంటే ఓన్లీ 499 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉంది. సో 499 రూపీస్కి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 2 మనకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా చాలా డెప్త్గా మనకి రైల్వే పాయింట్ ఆఫ్లో చెప్పడం జరిగింది. అలాగే మనం అబ్జర్వ్ చేసుకుంటే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు కూడా మనకి ఉంటాయి. సో ఈ యొక్క ఆఫర్ని మనకి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, మనందరూ తెలిసిందే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 కూడా కీ రోల్ ప్లే చేస్తాయి మనకి రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి, సో అందరూ ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. సో మనకి సో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఏమైనా సరే మనకి డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్కి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తల అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ మొత్తము తలే. ఓకేనా? హెడ్, ఈ హెడ్ పార్ట్లో మొత్తం 29 ఎముకలు ఉంటాయి. అవి ఏంటేంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, ఈ తలలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే, సరే, చూడండి. ఫేస్ అంటే ముఖం. ముఖం అంటే ఏంటి? ఈ భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయి మొత్తము అంటే 14 ఎముకలు ఉంటాయి. ఓకేనా? 14 ఎముకలు. తర్వాత ఏంటిది? క్రేనియం అంటే కపాలం. ఈ కపాలంలో మొత్తం 8 ఉంటాయి. క్రేనియం బాక్స్ అంటారు కదా, మెదడు చుట్టూ ఉంటుంది కదా, ఈ మెదడులో మొత్తం 8 ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇయర్, చెవి. ఒక చెవిలో 3 ఉంటాయి, ఇంకొక చెవిలో 3 ఉంటాయి. మొత్తం కలిపి 6 ఎముకలు ఉంటాయి. ఓకేనా? 6 ఎముకలు ఉంటాయి. సరే, ఇంకొచ్చేసి హయాయిడ్. దీన్ని హయాయిడ్ ఎముక అంటారు. ఇది ఎక్కడ సార్ ఉండిద్ది అంటే నాలుక కింద భాగంలో, ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. నాలుక కింద భాగంలో గొంతు దగ్గర. దీని ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఉరి వేసుకున్న వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఈ హయాయిడ్ ఎముక ఇరిగిపోయి ఆహార నాళం, వాయునాళానికి మధ్యలో ఇలా అడ్డుపడి గాలి తీసుకోకపోవడం. ఓకేనా? గాలి తీసుకోకపోతే ఏమవుద్ది? శ్వాసక్రియ అయిపోతుంది. శ్వాసక్రియ అయిపోతే ఆక్సిజన్ మనకి సప్లై అవ్వదు. ఆక్సిజన్ సప్లై అవ్వకపోతే
బాడీ కణాలందరికీ బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి శ్వాసక్రియ ఆగిపోయి చనిపోతారు అనమాట. దానికి గల కారణం ఏంటిది? ఈ హయాయిడ్ ఎముక ఇరిగిపోవడం వల్ల. అంటే ఉరి వేసుకునే వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటిది అంటే ఈ హయాయిడ్ ఎముక ఇరిగిపోవడం వల్లనే ఈ యొక్క శ్వాసనాళానికి అడ్డుపడి మనం గాలి తీసినప్పుడు లోపలికి వెళ్ళకపోవడం. ఓకేనా? సరే చూడండి, మొత్తం 29. ఈ హయాయిడ్ ఎముక ఒకటి ఉంటుంది. సో తలలో మొత్తం 29 ఎముకలు ఉంటే అందులో ముఖంలో వచ్చేసి ముఖ భాగంలో 14, కపాలంలో 8, చెవిలో 6, 2 చెవులలో 6, సో 4 కింద హయాయిడ్ అనే ఎముక 1. సో 14 ఒక 6 20, 20 ఒక 8 28, ఇది ఒకటి 30, సారీ 29. సరిపోయినాయా? సరే, అయితే మనం ఈ ఇయర్ గురించి చాలా క్లారిటీగా నేర్చుకోవాల్సి వస్తుంది, ఇయర్ గురించి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఇయర్లో మొత్తం 6 ఉన్నాయి అనుకున్నాం కదా. ఒక ఇయర్ గురించి చూస్తే ఏమేమి ఉంటాయి సార్ అంటే చూడండి, 1 కూటకం. ఓకేనా? కూటకం. రెండోది వచ్చేసి చూడండి, దీన్ని ఏమంటారంటే మల్లియస్ అని కూడా అంటారు. ఓకేనా? రెండోది వచ్చి ఇంకస్, స్టెప్పిస్, దీన్నే యాన్విల్ అని, పట్టెక అని కూడా పిలుస్తారు. ఓకేనా? పట్టెక. సో దీన్ని ఏమని పిలుస్తారంటే అంకవన్నె అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో ఇలా పిలుస్తారు అనమాట. సరే, సో ఇదేంటిది? ఒక ఇయర్ గురించి చూసినప్పుడు అంటే మూడు యొక్క బోన్స్ అనమాట. ఒకటి ఏంటిది? మల్లస్, ఇంకస్, స్టెపిడిస్. దీన్ని స్టిరప్ అంటారు, దీన్ని యాన్యువల్ అంటారు, దీన్ని మల్లస్, దీన్ని సుత్తి ఆకారం అని కూడా అంటారు. ఓకేనా? ఇది జనరల్గా అంకవన్న అనేది యూ షేప్లో ఉంటుంది. ఓకేనా? యూ షేప్లో ఉంటుంది. ఈ అంకవన్న అనేది సాధారణంగా యూ షేప్లో ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ, సో యూ షేప్లో ఉంటుంది. సరే, ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి సో హెడ్, తల భాగంలో 29 అయిపోయినాయి కదా. తల నుంచి ఇలా కిందకి వెళ్తా ఉందాం. ఓకేనా? తల తర్వాత ఏముంది? సో షోల్డర్. ఈ షోల్డర్లో మొత్తం 4 ఎముకలు ఉంటాయి. ఆ 4 ఎముకలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి 2 భాగాలుగా విడదీస్తారు. ఒకటి ఏమంటారు అంటే కాలర్ బోన్. ఈ బోన్ ఇక్కడ కాలర్ లాగా 2 పట్టుకుంటే మీకు తెలుస్తుంది, కాలర్ బోన్. ఓకేనా? ఇవి కాలర్ బోన్స్ అంటారు, కాలర్ బోన్. దీన్నే క్లావికల్ బోన్ అంటారు, క్లావికల్ బోన్ అని కూడా అంటారు. ఇవేంటంటే షోల్డర్ బోన్, దీన్నే స్కాపులా అని కూడా అంటారు, స్కాపులా, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కాపులా. ఓకేనా? సో ఇందులో ఉండేది ఏంటిది? 4 ఎముకలు. అందులో క్లావికల్ 2 ఉంటాయి, స్కాపులా 2 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ షోల్డర్ అయిపోయిన తర్వాత మనకి ఈ షోల్డర్ అయిపోయింది కదా, తర్వాత కిందకి రండి, ఏముంటుంది? సో తర్వాత వచ్చేసి ఏముంటాయి అంటే స్పైన్.